సో నవీన్ యాదవ్కే ఓటు ఎందుకు వేయాలి అని అంటే ఏం చెప్తారు? పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయి? నంబర్ 1 ఎందుకు సునీతకి వేయకూడదు? నంబర్ 1 నవీన్ యాదవ్ యువకుడు. నంబర్ 2 నవీన్ యాదవ్ విద్యావంతుడు, ఆర్కిటెక్చర్ కోర్స్ చేసినాడు. నంబర్ 3 నవీన్ యాదవ్ కు సామాజిక స్పృహ ఉంది, సమాజ సేవ చేస్తా ఉన్నాడు. గత 15 సంవత్సరాల నుండి నవ్ యువ నిర్మాణ్ సంస్థ ద్వారా చాలా మందికి, వేల మందికి హెల్ప్ చేసి ఉన్నాడు. నంబర్ 4 ఏదైతే ఉందో బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. బలహీన వర్గాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు జూబ్లీ హిల్స్ లో, అండ్ తెలంగాణలో కూడా బలహీన వర్గాలకు ఏదైతే ఉందో ప్రాధాన్యత ఇవ్వాలి అన్న స్లోగన్ నడుస్తూ ఉంది. సో బలహీన వర్గాలకు చెందిన నాయన. నంబర్ 5 అన్నిటికన్నా ముఖ్యంగా పక్కా లోకల్, డబుల్ పక్కా లోకల్. రాత్రి అంటే పొద్దునంటే ఆపదల సంపదల అపరాత్రి అర్ధరాత్రి ఆయన తలుపు ఏదైతుందో కొట్టి పని చేయించుకోవచ్చు. సునీతమ్మ ఇక్కడ ఉంటారా, ఆంధ్రాలో ఉంటారా, అమెరికాలో ఉంటారా తెలియదు. సునీతమ్మ బలహీన వర్గాల వ్యక్తి కాదు. సునీతమ్మ విద్యావంతురాలు పెద్దగా కాదు. మరి సునీతమ్మ ఏదైతున్నదో ఇన్ని విషయాలలో వెనుకబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్కే ఇవ్వాలి. నవీన్ యాదవ్ ఛాన్స్ ఇస్తే జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ కానీ, జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి నిల్చుంటాడు కాబట్టి ఆయనకే ఇవ్వాలి. సో ఇప్పుడు మీ అంచనా ఏంటి? మీరు కూడా సర్వేలు చేస్తుంటారు, సర్వేలు చేయిస్తుంటారు కదా, ఇప్పుడున్న ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? సరే, ఇది బై ఎలక్షన్ హోరాహోరీ ఫైట్ ఉంటుంది జనరల్గానే, ఏ దిశగా ఉన్నదని మీరు అనుకుంటున్నారు? ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి? ఇది ఈ సీటు బీఆర్ఎస్ కు చెందిన సీటు, ఇది సిట్టింగ్ సీటు వాళ్ళది. అయినా మా ముఖ్యమంత్రి గారు చేసే పనులు, మా ముఖ్యమంత్రి గారు యువతను ఆకట్టుకునే విధానాలు, మా ముఖ్యమంత్రి గారి పట్టణీకరణ మీద ఉన్న ఆయనకున్న ఆలోచనలు, ఇవన్నీ విషయాలలో హైదరాబాద్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన నవీన్ యాదవ్ను గెలిపించడానికి నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు ఒక ఎలక్షన్ వచ్చింది ఇదే పట్టణ ప్రాంతంలో, క్యాంటోన్మెంట్, ఇదే సింపతి ఫ్యాక్టర్ యూజ్ చేసినారు అక్కడ కూడా, కానీ పెద్ద మెజారిటీతో గెలిచినాం అప్పుడు కూడా. అంటే హైదరాబాద్ ప్రజలు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చేసే బ్రహ్మాండమైన అత్యుత్తమ ప్లాన్స్, ఫ్యూచర్ సిటీ, 3 సిటీలు. ఇప్పుడు హైడ్రాని బాగా వాడుతున్నారు కదా, హైడ్రాతో మొత్తం కూల్చుడు తప్ప ఇంకేం లేదు, ఒకవేళ కనుక మీరు కాంగ్రెస్ ని గెలిపిస్తే మీ ఇళ్ళని కూలిపోతాయి అనే లెవెల్లో ప్రచారం చేస్తున్నారు కదా గట్టిగా. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి అని ఒక సంస్థను స్టార్ట్ చేసినారు బీఆర్ఎస్ వాళ్ళు. దాంట్లో ఉన్న విధి విధానాలు, హైడ్రాలో ఉన్న విధి విధానాలు ఒకసారి మీరు తీసి చూడండి, 80% మ్యాచ్ అవుతాయి. 80% గవర్నమెంట్ మూసీని ఎలా క్లీనప్ చేయాలి, నాలా క్లీనింగ్ ఎలా చేయాలి, క్యాచ్మెంట్ ఏరియా క్లీనింగ్ ఎలా చేయాలి, హైదరాబాద్ జలమయం కాకుండా ఎట్లా కాపాడాలి, చెరువులు కుంటలన్నీ ఎట్లా నిండేటట్టు చేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా బెటర్ కావాలి, ఐడియా అదే. వాళ్ళు 17,500 కోట్ల ఎస్టిమేట్ తోని స్టార్ట్ చేసినారు. వీళ్ళు ఏదైతుందో మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో దీన్ని ఇటువంటి నీట మునగడము, జలమయం కాకపోవడము, చెన్నై జలమయం అయిపోయింది, ముంబై జలమయం అయింది, హైదరాబాద్ మహాపట్టణం కూడా జలమయం కాకూడదంటే ఇది చేయాలి అని చేసినారు తప్ప బీద ప్రజలై ఒక్క బీద ప్రజల గుడిసె కూడా కానీ ముట్టుకోలేదు. కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినాడు ఏంటి అని అంటే, మేము పర్మిషన్ లేని బిల్డింగ్ ఏదైతుందో నోటీస్ లేకుండా తీసేయగలుగుతాము, అండ్ నోటీస్ లేకుండా తీసేస్తామని కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా చెప్పినాడు, దుర్మార్గంగా. కానీ మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పినారు, ఎవరిది బీద బడుగు వర్గాలది ఏ బిల్డింగ్లు ఎక్కడ కట్టుకున్నా మేము ముట్టము, ఒక అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాత్రము వాళ్ళకి ఏదైతుందో రిహాబిలిటేట్ చేసి చేయడం జరుగుతుంది అన్నారు. మీరు మొన్న 5 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కూలగొట్టినారు, అది ఇల్లీగల్ స్ట్రక్చర్, అది నాలాకు అబ్స్ట్రక్షన్ ఉండింది, కానీ 5 అంతస్తుల బిల్డింగ్ అయినా దాన్ని కూలగొట్టినారు, కానీ ఒక్క బీద బడి వర్గాలది కూలగొట్టలే. ఇది ఓన్లీ హైడ్రాది ఏదైతుందో కేటీఆర్ మళ్ళీ ఆయన అబద్ధాల వల్లిచ్చుడు తప్ప ఏం లేదు. ఇది దీంతో మీరు మొన్న 18 సెంటీమీటర్స్ రెయిన్ పడ్డది హైదరాబాద్ లో, 4 hours లో క్లీన్ అయింది హైదరాబాద్. అంటే ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ప్లాన్ ప్రకారం ఏదైతుందో కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డింగ్లు అటువంటి అబ్స్ట్రక్షన్స్ కొట్టేస్తే ఈ డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ అయిపోయి ఇప్పుడు బతుకమ్మకుంట ఇన్నేళ్ల నుండి ఎప్పుడన్నా బతుకమ్మకుంట రివైవ్ అయిందా సార్? ఈ రోజు అయితే రివైవ్ అయింది కదా.
ఇస్ ఇట్ నాట్ గ్రేట్? యా. సో కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయా? ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తున్నారా? 100% గెలుస్తుంది రఘు గారు. పెద్ద మెజారిటీతోని 30 నుంచి 40 వేల మెజారిటీతోని. సర్వేలన్నీ వాళ్ళ వైపే ఉన్నాయని అంటున్నారు కదా. సర్వేలు కేకే సర్వే చూస్తే పాపం ఆ కేకే అన్నట్టు ఆయన ఎలక్షన్ రిజల్ట్ రోజు మరి ముసుగప్పుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. ఆగస్టు 13 నాడు కేటీఆర్ గారు కేకే తరఫున వ్యక్తి మన కోహినూర్ హోటల్లో మీటింగ్ అయిందని చర్చ ఉంది కరీంనగర్, మన హైదరాబాద్ మొత్తం. మరి అటువంటి చర్చ ఎందుకు పుట్టింది అసలు? దాని తర్వాతనే ఈ కూడికలన్నీ చేసి 54% తీసుకుపోవడం జరిగింది. ఈ సర్వేలన్నీ బోగస్. 100% మేము గెలుస్తున్నాము అండ్ పెద్ద మెజారిటీతో గెలుస్తున్నాము. అండ్ వీఆర్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ బిగ్ మెజారిటీ. విన్నింగ్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాజేంద్ర రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.